ఈ ఏడాది వర్షాల జోరు తగ్గనుంది. గత 2 ఏళ్లు నైరుతి రుతుపవనాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురిశాయి. అయితే ఈసారి వర్షాల జోరు తగ్గనున్నట్లు స్కైమేట్ అంచనా వేసింది. జూలై నెలాఖరుకల్లా ఎల్ నినో ఏర్పడుతుందని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీన లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంటే ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే నెలకు పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ నెలలో తటస్థ పరిస్థితుల ప్రభావం బలహీనపడి ఎల్ నినో వైపు మారనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై నెలాఖరుకు ఎల్ నినో ఏర్పడుతుందని అంచనా వేసినట్లు స్కైమేట్ పేర్కొంది. దీనివల్ల నైరుతి రుతుపవనాల కాలంలో వర్షాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సముద్రం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో శ్రీలంక, తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి విస్తరించింది. దీంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు తమిళనాడు మీదుగా రాయలసీమ, దక్షిణ కోస్తా వైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులోని 9 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెంగల్పట్టు, తిరువణ్ణామలై, విల్లుపురం, కళకురుచి, సేలం, నామక్కల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కడలూరు, తంజావూరు, రామనాథపురం జిల్లాలలో కూడా పగటిపూట బలమైన వర్షాలు పడవచ్చని పేర్కొంది.